ఇప్పుడు మీరు ఏదైతే హైదరాబాద్లో మీరు ఇలాంటి ధర్నా చేశారన్నారు, అక్కడ మీకు సపోర్ట్ ఇంకా ఎంతమంది మీతో పాటు వచ్చారు? ఆ రోజు ఒక 50 మంది వచ్చి ఉంటారేమో, 50 మంది వచ్చారు. బట్ ఇవాళ ఇక్కడ 1000 మంది పైన వచ్చారు. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు సమస్యల గురించి ఏదైతే సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 32 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ముందు ఎలాంటి ఈ ఆర్గనైజేషన్ అంటే మెన్ సేవ్ అన్నటువంటి దీన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇందాక మీరు ఒక వర్డ్ అన్నారు, మోదీ గవర్నమెంట్ చూడండి మాకు దీనికి జస్టిస్ వెంటనే కావాలి ఖచ్చితంగా అంటూ కూడా ఒకటి మీరు గట్టిగా మీరు ఒక వాయిస్ ఇచ్చారు. ఏంటంటే అమ్మా, ఇప్పుడు దాకా అక్కడ 32 మంది చచ్చిపోయిన వాళ్ళకి సంబంధించిన స్టోరీలు ఉన్నాయి. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు, నిన్న కాక మొన్న ఒక సైంటిస్ట్ చచ్చిపోయాడు. నేను అడిగేది ఏంటంటే ఎంతమంది పోనీ సార్, పురుషుల కమిషన్ అనేది ఎంతమంది చచ్చిపోతే ఇస్తారు చెప్పండి? అంతమంది చచ్చిపోతాం. 1,00,000 మంది చచ్చిపోతే ఇస్తారా? 2,00,000 మంది చచ్చిపోతే ఇస్తారా? కాకపోతే చచ్చిపోయిన వాళ్ళతో మీకు సంబంధమే లేదన్నట్టుగా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదని చెప్పి చీమ కుట్టిన పట్టనట్టు ఉన్న గవర్నమెంట్. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్, మోడీ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు అన్నింటిలోనూ. దేశం ఎక్కడికో ఉంది ఇప్పుడు, మన దేశం పవర్ టాప్ 10 కంట్రీస్లో ఉంది, టాప్ 5 అనుకుంటా మన జీడిపి కూడా. చాలా మంచి తీసుకెళ్లారు అన్నింటిలోనూ. బట్ దేశాన్ని నడిపే నిజమైన వీళ్ళు ట్యాక్స్ పేయర్స్ మగవాళ్ళు వాళ్ళ జీవితాలు చితికిపోయి ఫ్యామిలీలు రోడ్డున పడుతుంటే ఎక్కడికి వెళ్తాం మనం? చైనాకి మనకి కంపేర్ చేసుకోండి, చైనాని దాటేసాం మన పాపులేషన్. కానీ వాళ్ళ జీడిపిలో మనం ఎంత ఉన్నాం? ఎందుకంటే సగానికి సగం మంది ఇలాగే, సగం మంది పనిచేయరు. ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఏంటంటే చాలామందికి, అందరని చెప్పను, చాలామందికి భరణం. సో ఎందుకంటే ఆవిడే పనిచేయదు. ఎందుకు పనిచేయవు? పని చేయొచ్చు కదా, పని చేసుకొని గౌరవంగా బతకచ్చు కదా. ఇప్పుడు రాజతరుణ్ కేసులో ఆవిడ 33 ఏళ్ళు 34 ఏళ్ళు సింగపూర్లో MBA చేసి వచ్చింది, ఏమీ పని చేయదంట. ఆవిడకి భరణం కావాలట, ఆ ఇల్లు ఇచ్చేయాలట. సో ఇలా అంటే ఈజీ మనీ, మనం ఏం చేయక్కర్లా, ఇట్లా చట్టాలు ఉన్నాయి, దోచుకుందాం. చైనాలో చూడండి, ఆడ మగ తేడా లేకుండా అందరూ పనిచేస్తారు. ఆ దేశం ఇప్పుడు ఎక్కడో ఉంది. మన వాళ్ళు ఇవాళ సిటీలో కొంతమంది పనిచేస్తున్నారు, బట్ ఇంకా చాలామంది హౌస్ వైఫ్స్గానే ఉండిపోతున్నారు. బట్ మనం వాళ్ళని కూడా తీసుకురావాలి. అంటే హౌస్ వైఫ్స్గా ఉండబోతున్నారు అని అంటే చాలా మందికి మగవాళ్ళకి తన భార్య బయటికి వెళ్ళి పని చేయడం ఇష్టం లేక ఇంట్లో ఉండండి మేము సంపాదిస్తాం అన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, మీరు అన్నారు చాలా మంది బయటికి వెళ్ళి చేయట్లేదు అని అంటున్నారు. బట్ వాళ్ళ యొక్క డిపెండ్స్, వాళ్ళ యొక్క హస్బెండ్ యొక్క మెంటాలిటీ ప్రకారంగా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు. అదే అమ్మా, హస్బెండ్ ఇష్టంతో వైఫ్ ఎందుకు నడవాలి? నీకంటూ ఒక పర్సనాలిటీ ఉండాలి, నీకంటూ ఒక ఆత్మగౌరవం ఉండాలి. రేపు ఏదో ఒక రోజు వాడు వచ్చి నువ్వు నాకు ఎక్కర్లేదంటే నువ్వు రోడ్డున పడతావు. సో ఇది నాకు ఒక కూతురుందమ్మా, దానికి నేనేం నేర్పిస్తానంటే రేపు ఏదన్నా వాడికి అయితే నువ్వు బెచ్చం వేసేట్టు ఉండాలి తప్ప ఎవరిని నువ్వు చేయి చాచి అడుక్కోకూడదు. ఒక ఆత్మగౌరవంతో సెల్ఫ్ దీంతో పెంచాలి మన డాటర్స్ని. అంతేగాని మొగుడు వద్దన్నాడని చెప్పి ఇంకోటి వద్దన్నాడని చెప్పి నువ్వు ఉద్యోగం చేయడం అయిపోతే రేపు నువ్వే నష్టపోతావు. వాడెవడు నీకు చెప్పడానికి? ఇష్టమైతే చేసుకో, లేకపోతే లేదు. అంతేగాని ఇప్పుడు మనకి ఎక్కడ తేడా వస్తుంది అంటే మన మెంటాలిటీ. అబ్బాయి నాకన్నా చదువుకున్నవాడు కావాలి, నాకన్నా డబ్బున్నవాడు కావాలి, నాకన్నా పొడుగుండాలి, అన్నీ నాకన్నా ఎక్కువ ఉండేవాడు కావాలని చెప్పి నీ ఆశ ఏదైతే ఉందో అదే తేడా కొడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నీకు ఈక్వాలిటీ కావాలి. సో ఫస్ట్ ఇది పోవాలి. అబ్బాయి అమ్మాయి సమానం అనుకున్నప్పుడు ఈక్వల్ ఏజ్ వాళ్ళని కాదు, ఎక్కువ ఏజ్ వాళ్ళని, అమ్మాయి నీకన్నా పెద్దదైతే చేసుకో, నీకన్నా చిన్నవాడిని అయితే చేసుకో, ఏంటి తప్పు?